బీజేపీ పార్టీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుంటే ఏం చేయాలి అని హుజరాబాద్ నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అభిమానులు అంతర్మదనంలో పడ్డారు. ఈ మేరకు కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ అనుచరులు భేటీ అయ్యారు. పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీ నియామకంలో ఈటల రాజేందర్ అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఏంటనే ఆందోళనలో ఉన్న ఈటల రాజేందర్ ఫాలోవర్స్ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిపారు. 25 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ వెన్నంటే నడిచిన తమకు బీజేపీ పార్టీలో ఎలాంటి స్థానం ఉంటుందో అనే అనుమానాన్ని ఈటల అనుచరగణం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటల రాజేందర్ వెంట ఉంటూ ఆయన వెంట బీజేపీలో చేరిన తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ పార్టీ నుంచి సరైన సపోర్ట్ దొరకకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. బీజేపీ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ ఆలోచన చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిన్నే నమ్ముకుని అనేక కష్ట నష్టాల కోర్చి బీజేపీలో కొనసాగుతున్నాం. మాకు అన్యాయం జరగకుండా చూడాలని ఈటలను కలిసి చెప్పాలని, తమ భవిష్యత్ నిర్ణయానికి తగిన సపోర్ట్ చేయాలని కోరేందుకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ కు దగ్గరగా ఉంటారు అనే విషయం తెలిసినా పార్టీలో దూరం పెట్టారని, ఈటల సన్నిహితుడు అని తెలిసి ఇచ్చిన పార్టీ పదవిని పక్కన పెట్టారని, ఇకపై సహించేది లేదని చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం, పార్టీ పెద్దలు ఇకపై వివక్ష చూపితే పార్టీలో ఉంటూనే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకైనా వెనకాడేది లేదని ఈటలను ఫాలో అయ్యే బీజేపీ నాయకులు చర్చించినట్టు సమాచారం. ఉద్యమ సమయం నుంచి ఇంతకాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సాధారణ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చినా, కష్టకాలంలో ఏనాడూ పార్టీని విడవకుండా బీజేపీ నేత ఈటల రాజేందర్ తో నడిచిన మనం భవిష్యత్ రాజకీయాల నేపథ్యంలో మాకు ఏ న్యాయం చేస్తారు? ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా అక్కడికి వెళ్లిన తర్వాత తాము పార్టీలో వివక్షకు గురయ్యాం. పార్టీ పదవులు లేక, కనీసం గుర్తింపు లేక ఇబ్బంది పడ్డాం. ఇకనైనా మాకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈటల రాజేందర్ పై ఉంది. ఈ విషయంలో మాకు ఎలా న్యాయం చేస్తారో ఈటలతోనే తేల్చుకోవాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం.